ఒక్క క్యాపిటల్, రెండు మాస్టర్ ప్లాన్స్. రాజధాని అమరావతిపై పొలిటికల్ రచ్చ ఇప్పుడు లిమిట్స్ టచ్ చేసింది. మావిగన్ వర్సెస్ సిఆర్డీఏ కేంద్రంగా రాజకీయ యుద్ధం జోరందుకుంది. అమరావతితో పాటు మావిగన్ ని డెవలప్ చేయాలంటోంది వైసీపీ. అదంతా సిఆర్డీఏలో భాగమే కదా అంటోంది సర్కార్. ఇంతకీ ఆ రెండింట్లో ఏముంది, ఏది బెస్ట్? మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డీఏ. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. డబ్బంతా డ్రైనేజీలు పెట్టడానికే ఖర్చు అవుతుంది. ఇంకా ఎన్ని దశాబ్దాలు పడుతుందో. ఆ దశాబ్దాల కాలంలో ఈ 2 లక్షల కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుంది అంటున్నా. మళ్ళీ అమరావతి కట్టలేవంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెగా సిటీ. ఆ రెండింటిలో ఏది బెస్ట్? పేరు సరే, పరిధిలో డిఫరెన్స్ ఉందా? మావిగన్ వర్సెస్ సిఆర్డీఏ ఏది మంచి, ఎందుకు, అసలు ఎందులో ఏముంది? ఫ్యూచర్లో యాక్చువల్గా ఏంటంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ కింద యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు చేశారు. అమరావతి పరిధి కేవలం 217 చదరపు కిలోమీటర్లే. అదే మావిగన్తో అయితే 9500 చదరపు కిలోమీటర్లు అంటున్నారు వైసీపీ నేతలు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కంటే మావిగన్ మాస్టర్ ప్లాన్ తో 20,000 కోట్లతోనే రాజధాని సిద్ధమవుతుందని ఫ్లెక్సీలు కూడా కట్టారు. ఇప్పటికిప్పుడు కొందరికి అర్థమైనా కాకపోయినా ఫ్యూచర్ లో మాత్రం అందరూ మావిగన్ ఈజ్ ది బెస్ట్ అనడం ఖాయమంటున్నారు. అంత సీన్ లేదంటూ కూటమి నుంచి కౌంటర్లు దూసుకొస్తున్నాయి. మావిగన్ అనే ప్రపోజల్ చాలా మంచి ప్రపోజల్. రాబోయే కాలంలో దానికి మరింత ఆదరణ వస్తుంది. స్టార్టింగ్లో కొంత అర్థమయ్యో కొంత తేడాగా కనిపించినా రాను రాను అది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మావిగనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సూత్రం, మంత్రం అని కూడా నా అభిప్రాయం. డైవర్షన్ రాజకీయాలు మానుకో జగన్మోహన్ రెడ్డి. ఈ మావిగన్ అనేది ఇంకొక 30-40 సంవత్సరాలు ఉంటుంది. ఇంకో సంగతి చెప్తున్నా, ఈయన ఎంత తెలియగలడంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 4 బిల్డింగులు కడితే సరిపోతుందంట. అది ఈయన పరిజ్ఞానం. రాజధానికి 4 బిల్డింగులు కట్టేసి తూతు మంత్రంగా చేసేద్దాం. మావిగన్ పై సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలని ఒకరు, అసలు సిఆర్డీఏ పరిధి గురించి తెలుసా అని మరొకరు ప్రశ్నలపై ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదనని సమాధానం చెప్పండి. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలుకి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? అంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అభివృద్ధి అవ్వడం మీకు ఇష్టం లేదా? అందుకనే వ్యక్తిగత హననానికి దిగుతున్నారు వీళ్ళందరూ కూడా. అసలు సిఆర్డీ రీజన్ లిమిటే తెలియపోతే అట నాకు అర్థం కావట్లా. సిఆర్డీఏ రీజన్ లిమిటే మచిలీపట్నం వరకు ఉంది. సిఆర్డీఏ రీజన్ లిమిటే గుంటూరు దాటి ఉంది. సిఆర్డీఏ మధ్యలో విజయవాడ నగరం ఉంది. ఇంకా కావాల్సింది ఏముంది? దొంగ నాటకాలు ఆపుమని కోరుకుంటూ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నారు కొంతమంది జగన్ శిష్యులు. మావిగన్ అంట. సిఆర్డీఏ పరిధి నీకు తెలుసా? క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రద్దు చేయాలని కుప్పగంతులు వేసావు, రద్దు చేసావు. న్యాయస్థానాలు మట్టిగా వేసాయి, వెనక్కి తీసుకున్నావు. మళ్ళీ వాళ్ళ మావిగన్ అన్నావు. నీ మావిగన్ ఏంటి? సిఆర్డీఏ పరిధి ఏంటి? ఎవరిని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తావు? అభివృద్ధి గీటు రాయితో పాటు అవినీతి రాయి ఆరోపణలు, అందుకు ధీటుగా ఘాటు కౌంటర్లు రీసౌండ్ ఇచ్చాయి. జగన్ చెప్పే మావిగన్ అంతా సిఆర్డీఏ పరిధిలో ఉందన్న సీఎం చంద్రబాబు అమరావతిని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. మీరు చేసిన అవినీతికి, చేయబోతున్న అవినీతికి, ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం, దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది, ఆలోచించుకొని అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పేంటుంది? మీ అవినీతి అధికారులు చూడండి, వాస్తవాలు మాట్లాడండి, నేను జవాబిస్తా. కానీ అమరావతిలో అవినీతి జరిగిపోయిందంట. అమరావతికి 2 లక్షల కోట్లు కావాలంట. అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్టు హైదరాబాద్లో ఒకప్పుడు ₹1,00,000 20,000 ఎకరా ఉంటే
అభివృద్ధి అయిన తర్వాత 175 కోట్ల రూపాయల ఎకరా అయ్యింది. అది సంపద సృష్టించే మార్గం. ఇది మీరు చేసేది విధ్వంసం. సిఆర్డీఏ మావిగన్ లిమిట్స్ పై చర్చ రచ్చ అలా అన్లిమిటెడ్ గా సాగుతోంది.